హాయ్ అండి. ఈరోజు మీకోసం మా కథ. మరి కథలోకి వెళ్తే, ఏంట్రా అంత అర్జెంటుగా నాతో మాట్లాడవలసింది? ముందు కూర్చో చెప్తాను. ఎక్కడ ఉన్నా సరే 5 నిమిషాల్లో నా ముందు ఉండాలి నువ్వు అని కోపంగా మాట్లాడి ఫోన్ కట్ చేసిన చార్విక్ దగ్గరికి నిమిషం లేట్ అయితే టాప్ లేచిపోయేట్టు అరుస్తాడేమో అని నిమిషం ముందుగానే వచ్చి కూర్చున్నాడు అతని ఫ్రెండ్ వినీత్. కూర్చున్నాను చెప్పు, ఎందుకంత కోపంగా ఉన్నావు? చార్విక్ మాట్లాడబోతే వినీత్ ఫోన్ రింగ్ అయింది. మళ్ళీ చేస్తాను అంటూ కట్ చేశాడు కాల్. ఫోన్లో వాసంతినా? అవును. ఏం మాట్లాడకుండానే కాల్ కట్ చేశావు? ఏమనదా? ఏమంటుంది? మళ్ళీ చేస్తాను అంటే బిజీగా ఉన్నానని అర్థం చేసుకుంటుంది. ఈ అనంతలోకంలో నువ్వొక్కడివే నాకు అదృష్టవంతుల్లా కనపడుతున్నావురా. ఏంట్రా నీ బాధ? బాధ మాత్రమేనా? కోపం, ఆవేశం, ఆక్రందన, ఆరాటం, ప్రేమ అన్నీ అంటూ టేబుల్ మీద గట్టిగా గుద్దాడు. రేయ్, నీ బలం టేబుల్ మీద చూపిస్తున్నావేంటి? అసలు ఏమైంది? ఏమవ్వాలో అదే అయింది. అంటే సభ్య నాకు నో చెప్పింది. ఆ మాట వినగానే వినీత్కి చాలా జాలి వేసింది చార్విక్ పరిస్థితికి. వినీత్, చార్విక్ ఇద్దరు ఒకే ఆఫీస్లో పనిచేస్తారు. వాళ్ళ ఆఫీస్లోనే 2 ఏళ్ల క్రితం జాయిన్ అయిన సభ్యని చాలా సిన్సియర్గా ప్రేమిస్తున్నాడు చార్విక్. కానీ ఆ అమ్మాయి ఏ రోజు చార్విక్ని పట్టించుకోలేదు. నిజానికి ఎవరిని పట్టించుకోదు. వస్తుంది, పని చేసుకుంటుంది, వెళ్ళిపోతుంది అంతే. 2 అమ్మాయిలతో మాత్రమే మాట్లాడుతుంది. ఈ 2 ఏళ్లలో ఒక్క అబ్బాయితో మాట్లాడడం కూడా చూడలేదు. చాలా అందంగా, పద్ధతిగా, సౌమ్యంగా ఉంటుంది. మొదటి చూపులో కలిగిన ప్రేమ కాదు, కానీ రోజు చూడగా తన స్వభావం, వ్యక్తిత్వం ఎంతో నచ్చేవి చార్విక్కి. ఆ ఇష్టం ఎప్పుడు ప్రేమగా మారిందో కూడా తెలియదు. ఒక్కరోజు ఆఫీస్కి రాకపోయినా ఇంటి చుట్టూ పాచార్లు చేస్తూ బాల్కనీ నుండి అయినా ఒకసారి చూసుకుని వెళ్ళిపోయేవాడు. తన పక్కన నడిచి వెళ్తుంటే చార్విక్ నడవటం మానేసి చూస్తూ నిలబడతాడు. తన మాటలు వినిపిస్తుంటే ఇతను మాట్లాడడం మానేసి మౌనంగా తన మాటలు వింటూ ఉండిపోతాడు. ఏ రోజైనా ఫైల్ చేతికి అందిస్తే ఎవరూ చూడకుండా తన చెయ్యి పడిన చోట గట్టిగా ముద్దు పెట్టుకుంటాడు. బాస్ ఎప్పుడైనా తన్ని వర్క్లో తిరిగితే ఆ రోజు ఆయన కార్ గ్యారేజ్కి వెళ్లాల్సిందే. ఇలా ఎన్నో ఆమెకి తెలియకుండా చేస్తూ తనని ఆరాధిస్తూ ప్రేమిస్తూ వచ్చాడు. విషయం అర్థమై గట్టిగా అడిగితే వినీత్కి చెప్పుకున్నాడు. ఇలాంటి విషయాలు లేట్ చేయకూడదు అని ధైర్యం చెప్పి కథన రంగంలో తోసాడు వినీత్. సభ్యతో మాట్లాడాక తను నో చెప్పటంతో ఆ బాధ చెప్పుకోవటానికి వినీత్కి ఫోన్ చేసి 5 నిమిషాల్లో తన ముందు ఉండాలని ఆర్డర్ వేశాడు. ఎందుకు నో చెప్పింది? ఎస్ అని చెప్పలేక. ఇంకెవరైనా తన మనసులో ఉన్నారా? లేరని చెప్పింది. నువ్వు నచ్చలేదా? కాదు అన్నట్టు తల ఊపాడు. అసలేమైందో చెప్పరా? ఈరోజు ఆదివారం కావటంతో ఆఫీస్ లేదు. సభ్య ఇంటి ముందుకు వెళ్ళి తన కోసం ఎదురుచూశాను. బయటికి రాగానే తనతో కాసేపు మాట్లాడాలి అని అడిగాను. నాతో మీకు మాటలేంటి? కంగారు పడకు, నేను నిన్ను ఇబ్బంది పెట్టడానికి రాలేదు. చాలా రోజులుగా ఒక విషయం చెప్పాలని చూస్తున్నాను, కానీ కుదరటం లేదు. చార్విక్ ఒక్కో మాట చాలా శుతిమెత్తంగా చెప్తున్నాడు. ఆమె మాత్రం కంగారు పడ్డం ఆపలేదు. కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? లేదు, నేనెక్కడికి రాను. మీరు కూడా వెళ్ళిపోండి. సభ్య, ప్లీజ్ వరి అవ్వకు. నేనేదో నిన్ను కిడ్నాప్ చేయటానికి వచ్చినట్టు చూస్తున్నావు నన్ను. అదేం లేదు, మీరు వెళ్ళండి. జస్ట్ 5 మినిట్స్. చూడండి, నేనెక్కడికి రాను. మీరు చెప్పాలనుకున్నది ఇక్కడే చెప్పండి. ఇక్కడా అంటూ చుట్టూ చూశాడు. స్ట్రీట్ పెద్దదే, అన్ని పెద్ద పెద్ద ఇల్లు, పెద్దగా జనాలు లేరు. ఆమె కంగారు చూసి మాట్లాడకపోతే ఇంట్లోకి వెళ్ళిపోతుందేమో అని చెప్పాలని డిసైడ్ అయ్యాడు. మాట బయటికి రాకపోయినా ఎలాగో ఊపిరి బలంగా తీసుకున్నాడు. రోజుకి లెక్కలేనన్ని సార్లు వినీత్కి చెప్పేవాడు తనంటే ఇష్టమని. ఈరోజు ఆ ముందు ఒక్కసారిగా చెప్పటానికి కూడా వణికిపోతున్నాడు. మనకు బాగా నచ్చినది మనదయ్యే ముందు ఇలాగే ఉంటుందేమో మన పరిస్థితి అనుకుంటూ వెంటనే తనింకా ఎస్ చెప్పనే లేదు. అప్పుడే నా మనిషి అని ఆలోచన ఎందుకు వస్తుందో అని ఆశ్చర్యపోతూ సతమతమవుతున్నాడు. చెప్పండి. అది
నువ్వంటే నాకు చాలా ఇష్టం సభ్య. చాలా రోజులా సారీ. ఏంటి? సారీ చెప్పాను. మీరంటే నాకు అలాంటి అభిప్రాయం లేదు. తన మనసులో ఉన్న వేల మాటల్లో ఏ మాట ముందు చెప్తే తన ప్రేమ పూర్తిగా వ్యక్తం చేయగలను అని వెతుక్కుంటూ ఉంటే ఒక్క మాటకే ప్రతికూల సమాధానం వినడంతో అవన్నీ మాకు ఇక ఇతని పెదవి దాటి బయటికి వచ్చే అవకాశం లేదా అని నిరాశతో కొట్టుకుపోయాయి. ఎందుకు ఇష్టం లేదు? ఎవరినైనా ప్రేమిస్తున్నారా? నేనెవరినీ ప్రేమించటం లేదు. నేను నచ్చలేదా? నేనెప్పుడు మీ గురించి ఆలోచించలేదు. మీరు నచ్చాలో లేదో చెప్పటానికి. అది కాదు. చూడండి, మీ ఒపీనియన్ మీరు చెప్పారు. నా సమాధానం నేను చెప్పాను. ఈ విషయం ఇంతటితో వదిలేస్తే మంచిది. 2 ఏళ్ల నుంచి రోజు నిన్ను చూస్తూ ఊహల్లో మన భవిష్యత్తు నిర్మిస్తున్నాను సభ్య. నువ్విలా కనీసం నా మాటలు కూడా పూర్తిగా వినకుండా నువ్వు అంటున్నావు. పూర్తిగా విన్నా కూడా నేను నువ్వనే చెప్తాను. లేదు, ఖచ్చితంగా నన్ను అర్థం చేసుకుంటావు. ఓహో, అలాగా. అయితే ఆ మాటలేవో నేనే చెప్తాను వినండి. నీ దర్శనంతో నాకు ఉదయం మొదలై నీ నవ్వుతో రోజంతా హాయిగా గడిచిపోయి గుండెల మీద నీ చేతి స్పర్శతో నాకు వెన్నెల రాత్రులు గడిచిపోవాలి. 25 జీవితం తర్వాత ఎదురై 100 చివరి మజిలీ వరకు అడుగులో ప్రతి అడుగు వెయ్యాలి. ఇన్ని కోట్ల జనాలు ఉన్న లోకంలో నీ ఎడబాటు నన్ను అందరికీ దూరం నెట్టేస్తుంది. నీ సాన్నిహిత్యం మొత్తం లోకాన్ని నీలో చూపిస్తుంది. తీరము అలలు జతకట్టినట్టు, కోయిల వసంతం ముడిపడినట్టు, చంద్రుడి వెన్నెల కలిసినట్టు నువ్వు నేను ఉండిపోవాలి అంటూ మాట్లాడడం ఆపింది సభ్య. సభ్య చెప్పిన ప్రతి మాట తన మనసులో లేదా కానీ తన ఫీలింగ్స్ని మాటల్లోనే చేర్చేస్తే అచ్చం ఇలాగే ఉంటాయి. కాదు కాదు, ఇవే ఇవే తను చెప్పవలసిన మాటలు అనుకున్నాడు చార్విక్. నీకెలా తెలుసు సభ్య? మీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు. ఉంది. నా మీద ఒపీనియన్ లేదంటూనే నా మనసులో మాటలు అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? నాకు నో చెప్పడానికి సరైన కారణం చెప్పకపోతే నీకు ప్రతిరోజు నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తూనే ఉంటాను. ఏదో ఒక రోజు ఒప్పుకుంటావనే ఆశతో. కారణమే కదా కావాలి. అయితే వినండి. ఇప్పుడు చెప్పిన మాటలన్నీ మీవి మాత్రమే కాదు, నావి కూడా. అవి తన కోసమే అనుకొని ఆనందపడ్డాడు చార్విక్. ఒకప్పుడు ఒక అబ్బాయికి ఇలాగే చెప్పాలని నా మనసుకు నేను నేర్పిన మాటలివి. ఎవరికో అని వినగానే అర్థం కానట్టు చూశాడు. నేను 3 ఏళ్ల క్రితం ఒక అబ్బాయిని ప్రేమించాను. సర్వస్వం అనుకున్నాను. అతనికి చెప్పగానే ఒప్పుకున్నాడు. జీవితమే గెలిచినంత సంబరపడ్డాను. 1 సంవత్సరం పాటు సంతోషంగా ఉన్నాము. రోజు కొత్తగా ఉండేది జీవితం నాకు తనతో. ఇంతకాలం ఎలా ఉన్నాను ఇతను లేకుండా అనిపించేది. అతని తోడు అందరినీ మరిపించేది. పెళ్లి చేసుకోవాలనుకునే టైంకి నేను నచ్చలేదు, నా ప్రేమ నచ్చలేదు అతనికి. ఎందుకని అడిగితే నన్ను నిందించాడు. నా వల్ల అతనికి మా ప్రేమ భారంగా అనిపిస్తుందని చెప్పాడు. అతను చెప్పే కారణాలు అతనికి సమస్యలట. కానీ అవి మా మధ్య ఉన్న బంధం దృఢమవ్వటానికి నేను చేసిన ప్రయత్నాలు నన్ను పిచ్చిదానిలా చూశాడు. ఆఖరికి వదిలి వెళ్ళిపోయాడు. నేను ఈ రోజు కూడా ఆ సంఘటన నుండి బయటకు రాలేకపోతున్నాను. ఆ రోజు నుంచి అబ్బాయిలకి దూరంగా ఉంటున్నాను. ఎవరితో మాట్లాడలేదు. మళ్ళీ ఇదే జరిగితే అతను అన్నట్టు పిచ్చిదాన్ని అయిపోతాను. సభ్య, ఎవడో అలా ఉన్నాడని అందరలా ఉండరు. నీ బాధ చూస్తుంటే వాణ్ణి ఎంత ప్రేమించావో అర్థమవుతుంది. కానీ వాడొక ఈడియటు. నిన్ను దూరం చేసుకున్నాడు. ఒక్కసారి నా చెయ్యి పట్టుకో సభ్య, చచ్చే వరకు వదలను. నాకు నా చేతులు సక్రమంగా ఉన్నాయి. ఎవరి చేతిని నేను పట్టుకోను. దయచేసి నన్ను మర్చిపో అంటూ దండం పెట్టి వెళ్ళిపోయింది. ఎవడో వెధవలా చేస్తే నేను కూడా అలానే చేస్తానని ఎలా అనుకుందిరా? అరే, చెప్పేది విందాము. అబ్బాయి పాపం సిన్సియర్లాగున్నాడు అని ఆలోచనే లేదు. ఎంతసేపు మర్చిపో మర్చిపో అని సావగొట్టింది. అయినా ఇలాంటి వాళ్ళు పోయి అలాంటి విధవలకే ప్రేమిస్తున్నాను అని చెప్తారు. వాడు టైంపాస్ చేసి వెళ్ళిపోతే ఇలాగే తర్వాత వచ్చే వాళ్ళకి వాడి కథని హరికథ చెప్పినట్టు చెప్పి
ఆ ప్రేమ తాలూకు గాయాలు మచ్చలు ఇంకా మానలేదు. మళ్ళీ అలాగే జరిగితే నేను భరించలేను. మళ్ళంతటి బాధను మోసే ఓపిక నాకు లేదు అని క్యాసెట్ చెప్పి చెప్పి అరగదీస్తారు. ఒరేయ్, ముందు ఆ కోపం తగ్గించి కూలవ్వు. అలా ఎందుకు చెప్పిందో ఆలోచించు. ఇంకేంటి ఆలోచించేది నా బొందా, నువ్వు కూడా అలాంటి విధవనే అని కరెక్ట్గా ముఖాన్ని పిడక్కొట్టినట్టు చెప్పింది. కాదురా, నాకెందుకు తన మనసులో వేరే ఆలోచన ఉందేమో అనిపిస్తుంది. అంటే నేను వాడికన్నా పెద్ద విధవ అనుకుంటుందా? ఆ అమ్మాయి ఏమనలేదు. నిన్ను నువ్వే ఇప్పటికి చాలాసార్లు విధవ అనుకుంటున్నావు. ఏమోరా, సభ్యత్వం మాట్లాడి వచ్చాక నిజంగా చాలా డల్ అయ్యాను. ఎన్ని హోప్స్ పెట్టుకున్నాన్రా. తను ఒప్పుకుంటే ఒక మంచి లైఫ్ డిసైడ్ చేసుకున్నా. అన్నీ మడిచి నాకే ఇచ్చింది. ఒరేయ్, ఒక అమ్మాయికి బ్రేకప్ అయ్యాక తర్వాత తన లైఫ్లోకి వచ్చే అబ్బాయికి వెంటనే నో చెప్పడానికి 2 కారణాలు ఉండవచ్చు. ఏంటో అవి? ఒకటి, నువ్వన్నట్టు మొదటి వాడిలాగే వీడు కూడా అనుకుని ఉండవచ్చు. వాడి వల్ల లవ్ మీదే నమ్మకం పోయి ఇక లైఫ్లో ఎవరిని లవ్ చేయకూడదు అనే ఆవేశంలో ఉంటారు. అందుకే రెండో వాడు ఎంత సిన్సియర్ అయినా ఏం ఆలోచించకుండా నో చెప్తారు. మరి రెండోది, అది నువ్వు నమ్ముతావో లేదో. అబ్బా, అంత నమ్మలేని కారణం కూడా ఉంటుందా అమ్మాయిల దగ్గర? ఉంటుందిరా. సరే ఏంటో చెప్పు అది. రెండో కారణం, ఒక అమ్మాయిని ఎంత సిన్సియర్గా లవ్ చేసి లైఫ్ అంతా ఇలాగే ఉండాలి అని కలలు కని ఎప్పుడు తన గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఆ అమ్మాయి వచ్చి మన ప్రేమ విషయంలో నువ్వు రాంగ్, అందుకే బ్రేకప్ అన్నదనుకో, ఆ అబ్బాయి ఏం చేస్తాడు చెప్పు? ఏముంది, కొద్ది రోజులు ఫీల్ అయ్యి ముందు రిలేషన్లో చేసిన తప్పులు రిపీట్ చేయకుండా సెకండ్ రిలేషన్ స్టార్ట్ చేస్తాడు. ఏ అమ్మాయి అబ్బాయి అయినా జనరల్గా చేసేది ఇదే. కానీ కొంతమంది అమ్మాయిలు ఉంటారు చార్విక్, రిలేషన్లో నువ్వు రాంగ్ అని చెప్పి బ్రేకప్ అయితే నిజంగా తను ఎవరిని సిన్సియర్గా లవ్ చేయలేనేమో, ప్రేమించడానికి ప్రేమించబడ్డానికి తనకి అర్హత లేదేమో అని, నిజమైన ప్రేమని తను కాపాడుకోలేనని వాళ్ళని వాళ్ళే చాలా నిందించుకుంటారు. తర్వాత వచ్చే ప్రేమను అందుకోరు. అదెంత గొప్ప ప్రేమ అయినా సరే ఒప్పుకోరు. చార్విక్ నమ్మలేనట్టు చూశాడు వినీత్ వైపు. ఏంటి వినీత్, ఇలా కూడా ఉంటారా అమ్మాయిలు? ముందే చెప్పానుగా నువ్వు నమ్మవని. కానీ అందరు ఇలా ఉండరు. కొందరు మూవ్ ఆన్ అవుతారు, కొందరు బాగా ఆలోచించి ఓకే అంటారు. ఇలా డిఫరెంట్గా ఉంటారు. అలాంటి డిఫరెంట్ కేటగిరీలో ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారు. అంటే ఇప్పుడు సభ్య కూడా అయ్యుండొచ్చు. తనేమి నువ్వు మంచివాడు కాదని అనలేదు. నీ మీద చెడు అభిప్రాయము లేదు. మొదటి సంఘటన ఇంకా మర్చిపోలేదు అని చెప్పింది. అంటే ఆ అబ్బాయి ఎవడో సభ్యని మెంటల్గా చాలా వీక్ చేశాడు. నువ్వు లవ్లో జెన్యున్గా లేవు అని తనని బాగా డిప్రెస్ అయ్యేలా చేశాడు. వాడు తన్ని వదిలించుకోవటానికి చెప్పిన చెత్త కారణాలు తను సీరియస్గా తీసుకుని ఉండవచ్చు. అంత ప్రేమ తను చూపించినా కూడా ఆ అబ్బాయి వెళ్ళిపోయాడంటే ప్రేమించడం తనకి రాదేమో అని బాగా డల్ అయి ఉండవచ్చు. తర్వాత వచ్చే అబ్బాయిని కూడా అలాగే తన బిహేవియర్ వల్ల ఇబ్బంది పడతారేమో అని ఎవరి ప్రేమని అంగీకరించుకుని ఉండవచ్చు. రేయ్, మనం ఉండేది 2020లో. ఈ కాలంలో అలాంటి అమ్మాయిలు ఛాన్స్ లేదు. నేను చెప్తున్నా కదా, ఇలాంటి సెన్సిటివ్ అమ్మాయిలు ఉంటారు. ఇంపాక్ట్ అబ్బాయిలు కూడా ఉంటారు. ఆపరా, నేను సభ్య గురించి మర్చిపోవాలని కథలన్నీ చెప్తున్నావు. పోనీ అలాంటి అమ్మాయిని చూపిస్తే నమ్ముతావా? ఎవరు? వాసంతి. ఏంటి వాసంతినా? అవును, వాసంతి కూడా. నాకు వాసంతి అంటే చాలా ఇష్టం రా. ఇద్దరం ఒకే వీధిలో ఉండేవాళ్ళం. రోజు తనని చూడనిదే వేరే పని మీద ధ్యాస ఉండదు నాకు. మా అమ్మ వాసంతి వాళ్ళ అమ్మ మంచి ఫ్రెండ్స్. వాసంతి స్టడీస్ కోసం వాళ్ళ మామయ్య ఇంట్లో ఉండేది బెంగళూరులో. సెలవులకి తన ఇంటికి వస్తే నాకు పండగే. ఏ పని లేకపోయినా ఊరికే ఏదో ఒక వంక పెట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళేవాణ్ణి. వాళ్ళ అమ్మకి మా ఫ్యామిలీ మీద మంచి ఒపీనియన్ ఉండటంతో తనకి పెళ్లి చేయాలి అనుకోగాని మా అమ్మని అడిగింది. అప్పుడే పెళ్ళి అయిపోయినంత సంబరపడ్డాను నేను. నాతో మాట్లాడాలి అని ఒకరోజు ఫోన్ చేస్తే వెళ్ళాను. అప్పుడు చెప్పింది బెంగళూరులో ఎవరినో ఇష్టపడిందని, కానీ బ్రేకప్ అయి చాలా డిస్టర్బ్గా ఉందని, ఈ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని చెప్పింది.
ముందు నేను కూడా నీలాగే ఆవేశంగా మాట్లాడాను. తనతో ఎవరో ఒకరు అలా ఉంటే అందరూ అలా ఉండరని. కానీ ఆ అబ్బాయి వాసంత్ని టార్చర్ చేస్తూ ఉంటావు నువ్వు. నీతో ఎవరు హ్యాపీగా ఉండలేరు. లవ్ అంటే తెలీదు నీకు అని చాలా తిట్టాడతానని. అవన్నీ మైండ్లో పెట్టుకొని ఎవరిని లవ్ చేయకూడదు అని ఫిక్స్ అయిందట. ఇక కామెడీ ఏంటంటే అసలు పెళ్లి కూడా వద్దు అనుకుందట. అయ్యో, ఇంత చిన్న విషయానికి అంత పెద్ద నిర్ణయమా? కొంతమంది చాలా సున్నితంగా ఉంటారు చార్విక్. వాళ్ళని ఏ విషయంలో అయినా తక్కువ చేశామంటే వాళ్ళు అలాగే డల్ అయిపోతారు. వాళ్ళ చుట్టూ ఒక సర్కిల్ గీసుకొని అది దాటి బయటికి రారు. ఎవరిని లోపలికి రానివ్వరు. తర్వాత ఏమైంది? మెల్లగా విషయం తెలుసుకుని ఇందులో నీ తప్పు ఉందో లేదో నాకు తెలియదు, కానీ నీ ఆలోచన విధానం తప్పు. మన గురించి ఇతరులు చెప్పేది మనం ఎంత మాత్రము కాదు. మనకు తెలిసిందే మన గురించి మనకి మాత్రమే తెలుస్తుంది. నువ్వు అతని మాటలు సీరియస్గా తీసుకొని నువ్వేంటనేది మర్చిపోతున్నావు. నిజంగా నీతో ఎవరు సంతోషంగా ఉండలేరు అనుకుంటే ఇప్పటి వరకు మీ అమ్మా నాన్న ఎలా నీతో హ్యాపీగా ఉన్నారు? ఆ అబ్బాయి పరిచయం ముందు వరకు నువ్వంటే నీకు కూడా చాలా ఇష్టమే కదా. ఒకరి మాటలు మన జీవితం మీద మంచి కోసం ప్రభావం చూపిస్తాయి అనుకుంటేనే వాటిని ఫాలో అవ్వాలి, లేదంటే వదిలేయాలి అని చాలా చెప్పాను. తన్ని బాగా ఆలోచించమని కొంచెం టైం ఇచ్చాను. ఓహో, తర్వాత పెళ్లికి ఒప్పుకుందా? హా, ఒప్పుకుంది, కొన్ని కండిషన్స్ పెట్టి. ఏంటవి? పెళ్ళయ్యాక ఎప్పుడైనా గొడవ పడితే పాత విషయాలు గుర్తు చేసుకోకూడదని, తను తప్పు ఉంటే అర్థమయ్యేలా చెప్పమని. తను చాలా సెన్సిటివ్ కాబట్టి నన్ను స్ట్రాంగ్గా ఉంటూ సిచ్యుయేషన్ని అర్థం చేసుకోమని ఇలా చాలా పెట్టింది. అన్నీ ఒప్పుకొని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు వాసంతి ఎలా ఉంటుంది నీతో? నేను వచ్చినప్పుడు నువ్వేగా అన్నావు ఈ అనంతలోకంలో నేనే అదృష్టవంతులా కనిపిస్తున్నా అని. నిజంగానే వినీత్, నిజంరా, ఇలాంటి సైకలాజికల్ ఇష్యూస్తో కొంతమంది ఉంటారు. మనం కూడా అంతే సెన్సిటివ్గా వాళ్ళని మార్చాలి. ఒక్కసారి మనల్ని నమ్మి మన చెయ్యి పట్టుకుంటే ఇక అస్సలు వదలరు. సభ్యకి ఇదే మాట చెప్తే నాకు నా 2 చేతులు సక్రమంగా ఉన్నాయి, నాకెవరి చేతులు వద్దు అనింది. రేయ్, తన పొజిషన్ ఒకప్పటి వాసంతిలాగా ఉండవచ్చు అని చెప్తున్నా కదా. నీకు నిజంగా సభ్య అంటే ఇష్టం ఉంటే తనతో వదిలేసి వెళ్ళిపోయిన వాడి గురించి, వాడి గొప్ప ప్రేమ గురించి కాకుండా సభ్య గురించి తనకే చెప్పు. తను కూడా ఒక మనిషిని మనస్ఫూర్తిగా ప్రేమించగలను అని నమ్మకం కలిగించు. ఒక మనిషి ప్రేమని పొందే అర్హత కూడా నాకు ఉంది అని అనుకునేలా చెయ్యి. అసలు నాతో మాట్లాడితే కదా 3 ఇయర్స్ అయినా ఇక మర్చిపోలేదంటే చాలా డిస్టర్బ్ అయింది. నీకు టైం పడవచ్చు, కానీ కాస్త ఓపికతో ఉండు. పోనీ టిప్ చెప్పురా, నువ్వు వాసంతిని ఎలా కన్విన్స్ చేశావు? ఇలాంటివి కాపీ కొట్టకూడదు. అందరి మైండ్ సెట్ ఒకేలా ఉండవు కాబట్టి తన్ని ఎలాగైనా చేంజ్ చేసి నీ ప్రేమను ఒప్పుకునేలా చేసుకో, లేదంటే ఇంతటితో వదిలేయి. అస్సలు వదలను. తన పరిస్థితి అర్థమైంది కాబట్టి రూట్ మారుస్తాం. ఆల్ ది బెస్ట్. ఒక డౌట్ వినీత్, ఏంటి, నిజంగా ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారా? ఉంటారు, ఈవెన్ అబ్బాయిలు కూడా ఉంటారు. ఒక అమ్మాయి తన్ని వద్దు అనుకుని వెళ్ళిపోతే తన గురించి మాత్రం బాధపడకుండా నా ప్రేమ లోపం ఉందేమో అందుకే వెళ్ళిపోయిందనుకొని ఇక వాళ్ళ జీవితంలో ప్రేమ జోలికి వెళ్ళకూడదనుకుంటారు. మళ్ళీ అలాంటి పరిస్థితినే వస్తుందేమో అని. లేదా నిజమైన ప్రేమ దొరికినా మళ్ళీ తను ఆ ప్రేమని ముందులాగా దూరం చేసుకుంటానేమో అని అస్సలు దగ్గరికి రానివ్వరు. అందుకేనేమో ఈ మధ్య సైకియాలిస్ట్లకి బాగా డిమాండ్ ఉంది. అందరూ డాక్టర్స్ని మీట్ అవ్వరు, అలాగే లోపలే దాచుకుని ఉండిపోతారు. ఆ ట్రీట్మెంట్ మనమే ఇవ్వాలి. సరేరా, నేను వెళ్తున్నాం. సభ్య దగ్గరకా? అవును వినీత్. వెళ్తున్న చార్విక్ని చూస్తూ నవ్వుకుంటూ తను అక్కడికి రాగానే ఏదో చెప్పాలని ఫోన్ చేసిన వాసంతికి మళ్ళీ ఫోన్ చేశాడు విషయం తెలుసుకుందామని. వచ్చేటప్పుడు 1.5 సంవత్సరం కూతురి కోసం పాలు తాగే డబ్బా తీసుకుని రమ్మని చెప్పింది. ఏంటి, మళ్ళీ బాల్కన్ నుండి కింద విసిరేసిందా అన్న నవ్వుతూ. అవును, బాగా మొండిదిది. ఏదో నేను కోపంలో అరిస్తే డబ్బా తీసుకుని వెళ్ళి పడేసింది కింద. మొండి అన్నానని నన్నే కొట్టడానికి వచ్చింది తెలుసా? ఓయ్ నా కూతురు, ఏంటనేది నువ్వు చెప్తే తెలుసుకుంటుందా? హా మరి, ఎవరు చెప్తే తెలుస్తుంది?
ఎదిగే కొద్ది తనకే తెలుస్తుంది తనేంటనేది. ఒకరు చెప్తే తెలుసుకునే పరిస్థితికి నా కూతురు రాదు. అలా పెంచుతాను పాపని చాలా స్ట్రాంగ్గా. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.